అంగడి ఎవరికో మూడో మనిషి ఇచ్చింది. ఒక టెంపో, ఒక మినీ టెంపో 5 టన్నుల టెంపో సరుకులు వేసుకుని వెళ్ళిపోయినారు. ఇక్కడ ఉండేది ఒక 1/2 టన్ను కూడా లేదు. వాళ్ళు ఎవరో పాపం మళ్ళీ కోట్లాది రూపాయలు ఉండోని ఎత్తుకున్నారు. నా దృష్టికి తెచ్చింది. దాని గురించి గమనించాను. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇబ్బంది వాళ్ళు పెట్టారు. వాళ్ళ కడుపులు వాళ్ళు కాలుతా ఉంది. కోట్లాది రూపాయలు, ఇది అంతా 10 లక్షలు లేదు, కోట్లాది రూపాయలు పోయింది. అవునా? వెంకట్రావు వాళ్ళు వచ్చినప్పుడు మీరు లేరు ఇక్కడ? అన్న వెంకట్రావు రాలేదు, వాళ్ళ భార్య వచ్చింది వెళ్ళిపోయింది. వెంకట్రావు రాలేదు. ఇది అంగడి ఉండింది. ఆయన ఒక టెంపోకి సరుకు అయినాడు. ఈ అంగడి బిల్డింగ్ ఓనరు రెడ్డి, ఆయన గోపాల్ రెడ్డి తెలుసుగానే సరుకు బిల్డింగ్ వేసినాడు. దానివల్ల వీళ్ళంతా చేరినారు. నేను వచ్చినాను, అమ్మా గలాట పడద్దంట, మీరు ఇబ్బంది పడుతున్నా మనం మాట్లాడదామని చెప్పినాం. కానీ ఇది ఈ ఆవేశంలో ఈ మాట జరుగుతూ ఉంది. నేను దానికి ఎవరేం బాధ్యతలు కాదు. వాళ్ళ కడుపులు వాళ్ళు ఎత్తుపోయినది 1 కేజీ, ఒక మూట బియ్యము, కోట్లాది రూపాయలు పోయినాయి డబ్బులు. అది అధికారులు తెలుసుకోవాలి. ఏమీ లేదు. 10,000, 20,000 రూపాయలు సరుకులు లేవు. ఒక టెంపోకి సరుకు పోయింది. పంపించినది ఎవరు? జంగారెడ్డి బిల్డింగ్ వాళ్ళు ఎత్తుకోబోతా ఉన్నారు, చూసుకొని ఎవరు ఎత్తుకోబోతాండి? ఎవడు రంగారెడ్డి అడగల, ఎవరు ఎత్తుకోబోయేది? మమ్మల్ని అడిగితే మేమేమి ఎత్తుకోరామా, మేమేమి ఎత్తుకోరామన్నా ఆయన అడగల. వాళ్ళకి ఆడుతుడే ఏం లేదు. అది మాకు ఇప్పుడే రావటం కొంచెం సైడ్ వాళ్ళు సూపర్ మార్కెట్ పెట్టినారు సార్. వాళ్ళు అంతా గుమ్మతి చేసుకొని అంతా బాధ్యతలు పబ్లిక్ దగ్గర మీకు వస్తున్నాము. బాగా ఆలోచిస్తూ మేము మా చేతులు ఏమన్నా ఉంటా చూడే అంతా వాడికి వాడికి తెలుసు, మనకి రంగారెడ్డికి అన్నీ తెలుసు. రంగారెడ్డి టెంపో